ఈ పదాలన్నీ దానికి అర్థాలు వస్తాయి. అంటే భావించుట, లెక్కించుట, చూచుట కదా. అది అతనికి నీతిగా ఎంచబడుట. ఎంచడం అనే మాట చాలా మంచి మాట. తెలుగులో కొన్ని పదాలు చాలా బాగుంటాయి. ఎంచుట అంటే అర్థం ఏంటి చెప్పండి? కొన్ని మనకి మీనింగ్ తెలుస్తాయి కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. ఎంచుట అనే పదం కూడా కొంచెం దాదాపు అలాంటిదే. ఎంచబడిందట. వాస్తవానికి నాలో అర్హత లేదండి, కానీ ఆ వ్యక్తి నన్ను ఎంచాడండి. ఈ పనికి నన్ను ఎంచాడు, లేదా ఎంపిక చేశారు, నన్ను లెక్కించారు, నన్ను లక్ష్య పెట్టారు అనే పదాలు వాడతాం కదా. ఎంచుట అనే మాట, రెకనింగ్, కౌంటింగ్ అనే పదానికి అర్థం అదే. కౌంటింగ్ అంటే ఓట్లు కౌంటింగ్ అనుకోకండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ సీజను మామూలుగా లేదు. రోడ్లన్నీ వరుసగా ట్రైన్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క పార్టీ బళ్ళన్నీ కూడా వెంటనే ఉదయాన్నే లేవగానే డిటిఎస్ సౌండ్లు అనమాట. ఆ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయండి. రేపు 13వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళీ జూన్ మొదటి వారంలో కౌంటింగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కౌంటింగ్. అయితే అబ్రహాం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో, మనస్ఫూర్తిగా ఆయన మాటలందు విశ్వాసం ఉంచాడో, దేవుడే సమస్తం, ఆయనకు లోబడ్డమే నా జీవిత కర్తవ్యం. ఒబేయింగ్ టు గాడ్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా జీవిత లక్ష్యమే దేవుని మాటకు లోబడ్డం అని ఎప్పుడైతే నమ్మాడో, వెంటనే దేవుడు